జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం చేసే పనులను ఇంటింటా వివరిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో మున్సిపాలిటీని అన్ని రంగాలలో బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది అని విమర్శించారు. మిర్యాలగూడ అభివృద్ధి చెందాలి అన్నా, ప్రజలకు మంచి జరగాలి అన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నూకల కవిత అన్నారు. ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డు అభ్యర్థినైనటువంటి మీ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నామండి. మాకు పెద్ద ఎత్తున యువత మహిళలు వచ్చి కూడా మద్దతు ఇస్తున్నారు. మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి సభ్యులుగా మమ్మల్ని భావించి వాళ్ళు చాలా పాజిటివ్గా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. మాకు చాలా ఆనందం కలుగుతుందండి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, పిల్లలకు ఉచిత విద్య అయితేంది, రైతులకు రైతు భరోసా అయితేంది, మహిళలకు ఉచిత బస్సు అయితేంది, అలాగే పేదవారికి సన్నబియ్యము, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, అన్ని ముసలి వారికి ఆసరా పింఛన్ అని ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి స్టేజ్లో అందరికీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ సక్సెస్గా అమలు చేస్తున్నారండి. ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా విజయం వరిస్తుందని నమ్ముతున్నాను. ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు చాలా మంచి పాలన అందిస్తుందని మీ అందరికీ ఈ సందర్భంగా నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్.